చాలామంది పేషెంట్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు. స్పెషల్‌గా ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయుర్వేదిక్ యానోరెక్టల్ సర్జన్ దగ్గర వస్తూ ఉంటారు. ఏందంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ కావాలి అని. వీళ్ళకి రకరకాల అపోహలుంటాయి. చాలా రకాలైన నమ్మకాలుంటాయి. మరి చాలా రకాలైన రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి విషయాలు కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా క్షారసూత్ర ట్రీట్మెంట్ అంటే ఏంటిది? క్షార అంటే ఒక ఆల్కలైన్ మెటీరియల్, సూత్ర అంటే ఒక థ్రెడ్ అనమాట. ఈ ఆల్కలైన్ మెటీరియల్‌ని మనము ఒక దారం పైన రిపీటెడ్‌గా పోసి దాన్ని మనం మెడికల్ మలద్వారానికి సంబంధించిన వ్యాధుల్లో వాడుతా ఉంటాం. దాన్నే మనం క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి అని అంటా ఉంటాం. మరి చాలామంది పేషెంట్‌కి ఒక ముఖ్యమైన అపోహ ఏందంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది మలద్వారానికి సంబంధించిన వ్యాధులు అన్నిట్లో వాడొచ్చు అని అంటా ఉంటారు. కొంతమంది పేషెంట్‌లొచ్చి నాకు ఫిషర్ అయింది, క్షారసూత్ర వేస్తారా అని అడుగుతా ఉంటారు. కొంతమంది రెక్టల్ ప్రొలాప్స్ అయింది. అంటే రెక్టల్ ప్రొలాప్స్ అంటే చిన్న లోపడున్న పెద్ద పేగు మొత్తం బయటికి రావడం. అలాంటి కండిషన్. రెక్టమ్ అనేది బయటికి రావడం. ఆ కండిషన్‌లో కూడా క్షారసూత్ర వేయమని వస్తా ఉంటారు. కొంతమంది ఆహ్, ఫిస్టులా కోసం వస్తా ఉంటారు. కొంతమంది పైల్స్ కోసం వస్తా ఉంటారు. కానీ క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి అనేది స్పెషల్‌గా చెప్పాలి అంటే పైల్స్‌లో, ఫిస్టులాలో అనేది మన చిన్న తర్వాత పెద్ద యానల్ పాలిప్స్, రెక్టల్ పాలిప్‌లో మనం హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు. మిగతా కండిషన్‌లో దీన్ని మనము వాడుకోలేము. ఇది ఇదనేది మెయిన్‌గా పేషెంట్‌లందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏందంటే ఇది చాలా పెయిన్‌ఫుల్ కండిషన్ అని చాలామంది రకరకాల అపోహలతో ట్రీట్మెంట్ చేసుకోకుండా ఇబ్బందిలో పడతా ఉంటారు. క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ప్రాపర్‌గా డయాగ్నోస్ చేసి, ప్రాపర్ డిసీజ్‌కి ప్రాపర్ టైంలో చేస్తే డెఫినిట్‌గా ఇది ఒక మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. తర్వాత టాలరబుల్ పెయిన్ అనేది ఉండే అవకాశాలున్నాయి. తట్టుకోలేనంత నొప్పి గానీ, మీరు ఏ పని చేయలేకుండా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేకుండా దీన్ని మనం హ్యాపీగా ఈ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. తర్వాత ఏందంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఎప్పుడైతే జరిగితే చాలా సంవత్సరాలు జరుగుతుంది. చాలా రోజులు జరుగుతుంది అని చాలా రకాలైన అపోహ ఉంది. డెఫినెట్‌గా క్షారసూత్రతో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఒకవేళ మీకు ఫిస్టులాకి ట్రీట్మెంట్ జరిగిందనుకోండి, డెఫినెట్‌గా అది 1-2 మంత్స్ పట్టే అవకాశాలున్నాయి. అది మీ ఉన్న వ్యాధి యొక్క స్టేజ్‌ని బట్టి, కండిషన్‌ని బట్టి, మీకు ఉన్న ఇతరత్ర వ్యాధులను బట్టి, మీరు చేసే పని బట్టి డిపెండ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ ముఖ్యంగా ఫిస్టులాలో, కాంప్లెక్స్ ఫిస్టులాలో మాత్రం కొన్నిసార్లు 3-4 మంత్స్ కూడా పట్టే అవకాశాలున్నాయి. సింపుల్ ఫిస్టులా అనేది నార్మల్‌గానే 1-2 మంత్స్‌లో అయిపోయే అవకాశాలున్నాయి. ఈవెన్ పైల్స్‌లో మనం హార్డ్‌లీ ఒక 1 వీక్‌లో కంప్లీట్‌గా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. రెక్టల్ పాలిప్స్, తర్వాత పైలోనైడల్ సైనస్ ఇవన్నిట్లో కూడా మనకు మినిమల్ టైం అనేది పట్టే అవకాశాలున్నాయి. ఎప్పుడైతే దీన్ని ప్రాపర్‌గా చేస్తే. కాబట్టి ఇలాంటి అపోహ లేకుండా అందరూ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు క్షారసూత్ర ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మరి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ ఫుడే తీసుకోవాలి. తర్వాత అలోపతి మెడిసిన్ అయితే డయాబెటిక్‌కి, బీపీకి, షుగర్‌కి కావాల్సిన మెడిసిన్ వాడుకోవద్దు అని కూడా రకరకాల అపోహలుంటాయి. అది కూడా రాంగ్ అండి. డెఫినిట్‌గా క్షారసూత్ర ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మీకు ఉన్న వేరే వ్యాధులకు సంబంధించిన అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ గానీ డెఫినిట్‌గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్ కూడా అది మీ యొక్క వ్యాధి కోసము ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటిదంటే ఇప్పుడు మీకు ఫిషర్ వచ్చింది. ఎందుకొచ్చింది? మీరు ఎక్కువగా ఆహ్, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి డెఫినిట్‌గా ఫిషర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు లైట్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో స్పైసెస్, మసాలా, నాన్ వెజ్ డెఫినిట్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్షారసూత్రతో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా మీరు స్పెసిఫిక్‌గా ఏవి తినకుండా జస్ట్ ఫ్రూట్స్ తినడము, ఏదో రైసే తినడము అలా లేకుండా డైట్‌లో సింపుల్‌గా రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో స్పైసెస్ గానీ, మసాలా గానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్ గానీ, నాన్ వెజ్ గానీ ఇవి అన్నిటి వల్ల మలద్వారానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. కాబట్టి దీన్ని మీరు సింపుల్‌గా అవాయిడ్ చేస్తే మీరు డెఫినిట్‌గా క్షారసూత్ర ట్రీట్మెంట్‌ను హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.